భువనగిరి కోటలో సత్తా చాటుతామంటున్నారు కామ్రేడ్లు. పొత్తుతో సంబంధం లేకుండా అభ్యర్థిని బరిలోకి దింపింది సిపిఎం. కనీసం నియోజకవర్గంలో 1,00,000 ఓట్లు సాధిస్తామంటున్నారు నేతలు. గతంలో ఈ ప్రాంతంలో ఉన్న క్యాడర్ను పార్టీ వైపు రప్పించేలా ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఎర్రజెండా లీడర్స్. త్వరలో పార్టీ అగ్రనేతల్ని రంగంలోకి దింపుతామంటున్నారు. తెలంగాణలో లోక్సభ ఎన్నికల్లో ఒకే ఒక సీటుకు అభ్యర్థిని ప్రకటించింది సిపిఎం. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న ఇక్కడ మాత్రం కాంగ్రెస్ తో పొత్తు కుదరలేదు. దీంతో ఒంటరిగానే భువనగిరి లోక్సభ స్థానంలో పోటీకి రెడీ అయింది సిపిఎం. అన్ని పార్టీల కంటే ముందే ఎక్కడికక్కడ సమావేశాలు నిర్వహిస్తోంది. గెలుపు సంగతేమో కానీ మంచి ఓట్లు సాధించుకోవాలన్న పట్టుదలతో ఉన్నారు సిపిఎం లీడర్లు. ఆ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి అభ్యర్థి ఎండి జహంగీర్ తరపున ప్రచారం చేస్తున్నారు. కనీసం 1,00,000 ఓట్లు సాధించాలని ఇంటింటి ప్రచారం ప్రారంభించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టులు గతంలో బలమైన శక్తిగా ఉండేవారు. సిపిఐ, సిపిఎం పార్టీల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచిన చరిత్ర ఉంది. పలు పార్టీలతో మార్చి పొత్తులు, మారిన రాజకీయ పరిస్థితులు, ఎన్నికల్లో డబ్బు ప్రభావం కారణంగా ఆ పార్టీల ప్రాబల్యం తగ్గుతూ వస్తోంది. భువనగిరి లోక్సభ పరిధిలోని ఇబ్రహీంపట్నం, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, భువనగిరి, ఆలేరు, జనగామ నియోజకవర్గాల్లో గతంలో సిపిఐ, సిపిఎం నుంచి ఎమ్మెల్యేలు గెలిచారు. ఇప్పుడీ నియోజకవర్గాల్లో ఎక్కడా ఈ రెండు పార్టీలకు ప్రాతినిధ్యం లేదు. ఉమ్మడి జిల్లాల్లో 12 అసెంబ్లీలు ఉంటే ఇప్పుడు ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో సిపిఐ పొత్తు కుదుర్చుకోవడంతో ఒంటరిగా పోటీ చేసిన సిపిఎం అభ్యర్థులకు 1,300 నుంచి 4,000 లోపు మాత్రమే ఓట్లు వచ్చాయి. అయినా ప్రజా సంఘాల్లో కీలకంగా ఉండి జనం సమస్యలపై కమ్యూనిస్టులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ తో సిపిఐ మిత్రపక్షంగా ఉండడంతో సిపిఎం ఒంటరి పోరులో ఉంది. తెలంగాణలో 17 స్థానాలు ఉంటే భువనగిరిలో మాత్రమే పోటీకి సిద్ధమై ఆ పార్టీ యాదాద్రి జిల్లా కార్యదర్శి ఎండి జహంగీర్ ను అభ్యర్థిగా రంగంలోకి దింపింది. ఒక్క స్థానంలో పోటీ చేస్తుండటం వల్ల ఆ పార్టీ కేంద్ర రాష్ట్ర నాయకత్వం సవాల్గా తీసుకుంది. పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు లోక్సభకు ఇన్ఛార్జిగా ప్రకటించడంతో పాటు అసెంబ్లీలకు ఇన్ఛార్జీలను నియమించింది. వీరందరూ ఇప్పటికే క్షేత్రస్థాయి ప్రచారంలో ఉన్నారు. కార్మిక, ప్రజా సంఘాలు సైతం రంగంలోకి దిగాయి. ఎన్నికల్లో ప్రచారం కోసం సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, బివి రాఘవులు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సహా ఇతర లీడర్లు రానున్నారు. భువనగిరి లోక్సభ నియోజకవర్గంలో 18 లక్షల ఓట్లు ఉన్నాయి. ఇందులో 5 లక్షలకు పైగా ఓట్లు సాధించుకున్న అభ్యర్థి గెలుస్తారు. సిపిఎం సభ్యత్వం, ప్రజా సంఘాల సభ్యత్వాల సంఖ్యతో పాటు వారి కుటుంబాల్లోని కొన్ని ఓట్లు పడితే చాలు అభ్యర్థి గెలుపోటములు ప్రభావితమవుతాయి. కానీ గెలుపు కోసం పోటీ పడుతున్నామని సిపిఎం ప్రకటిస్తోంది. అది సాధ్యం కాని పక్షంలో గెలుపోటములు నిర్ణయించే శక్తిగా నిలబడాలని భావిస్తోంది. అందుకే 3 లక్షల మంది కార్మిక, ప్రజా సంఘాల సభ్యుల నుంచి కనీసం 1,00,000 ఓట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా సభ్యులను, పాతతరం ఓటర్లను కలుస్తూ మన ఓట్లు మనం వేసుకోవాలని ప్రచారం చేస్తోంది. 2009లో భువనగిరి లోక్సభ నియోజకవర్గం ఏర్పడింది. అప్పటి ఎన్నికల్లో టీడీపీ, సిపిఐ, సిపిఎం, బీఆర్ఎస్ కలిసి మహాకూటమిగా రంగంలోకి దిగాయి. మహాకూటమి అభ్యర్థిగా పోటీ చేసిన సిపిఎం లీడర్ నోముల నరసింహయ్యకు 3,64,215 ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలిచారు. రెండో స్థానంలో సిపిఎం నిలిచింది. 2014 ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థిగా పోటీ చేసిన చెరుపల్లి సీతారాములకు 54,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎంపీగా డాక్టర్ బూర నరసయ్య గౌడ్ విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో సిపిఎం మద్దతుతో సిపిఐ అభ్యర్థి గోద శ్రీరాములు పోటీ చేయగా 25,000 పైచిలుకు ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలిచారు. ఇక భువనగిరి లోక్సభ సెగ్మెంట్లో కనీసం 1,00,000 ఓట్లైనా సాధించి క్యాడర్లో ఉత్సాహం నింపాలని ప్లాన్ చేస్తున్నారు సిపిఎం ముఖ్య నేతలు.